చెప్పురా. ఎక్కడున్నావు? ఇప్పుడు గుర్తొచ్చాను నీకు. చెప్పు ఎక్కడున్నావు? ఇక్కడే హాస్టల్లో. బిర్యానీ తింటావా? ఆ అలాగే వైన్స్కి వెళ్ళి 2 చల్లటి బీర్లు తీసుకురా. సర్లే మరి బిర్యానీ క్యాన్సిల్. మామ, నువ్వు అలా అన్నకే బాధ అవుతుంది. సరే బిర్యానీ తీసుకుని వస్తున్నా. నేను వచ్చేసా. పక్కెళ్ళు ఆ బిర్యానీ టు. మామా, బబ్బబ్బా ఏ ముందర బిర్యానీ. A few moments later. జిమ్కి వెళ్ళావా? మార్నింగ్ వెళ్ళినా కానీ అంజలి మామ రాలే. ఏమో అసలు ఈ మధ్య రావట్లేదు అసలు జిమ్కి. అదేంటి? కొన్నిసార్లు నైట్ వస్తుంది, కొన్నిసార్లు మార్నింగ్. ఆమె ఇష్టం. ఇక మెసేజ్లు కాల్స్ చేస్తే కనీసం రెస్పాండ్ కూడా ఉండదు తెలుసా. ఇంకా ఆమె కాల్ చేస్తానే మాట్లాడాలి. సీఈఓ ఇక ఆమె పనులు ఆమెకు ఉంటాయి. మ్యామ్, ఇంకా నువ్వు కంపెనీలో అప్పుడప్పుడు మాట్లాడుతుంటే చూసా, అంతేగాని ఇంత డీప్ నడుస్తుందా మీ మధ్య? నీకు తెలియదు కదా, స్టార్టింగ్కి వెళ్ళి చెప్తా. యాక్చువల్లీ కాలేజ్లో లిల్లీ అనే ఒక అమ్మాయి ఉంటుండేరా. నేను లిల్లీ స్వేచ్ఛ మేము రోజు కాలేజ్కి వస్తుండే. ఏంటి బ్రేకప్పా? లవ్ ఫెయిలియర్ మామ. లవ్ ఫెయిల్యూర్ అయినా లౌడలో ఫెయిల్యూర్ అయినా నాకు అదంత వద్దు. దాని తర్వాత ఏమైందో చెప్పు. నేను లిల్లీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని జిమ్ జాయిన్ చేయించింది. లాస్ట్ వీక్ ఇస్కాన్ టెంపుల్ తీసుకెళ్ళింది. అట్లా అంజలి మ్యామ్ నేను క్లోజ్ అయినాం. హలో అన్నా. అదే మట్టి వినాయకుడు కావాలి. ఒక 3 to 4 feet ఉంటే చాలు. ఆఫీస్ది పండుగ పనులు ఉన్నాయిరా. ఆఫీస్లో పండగ ఉంది. వినాయక చవితి వస్తుంది కదా. వచ్చావా? ఏంటి ఇంత తక్కువ మంది ఉన్నారు? మనోళ్ళు ఎవరు లేరా? ప్రదేశ్ ఏమో ఊరికెళ్ళాడు. గోవిందన్ ఎక్కడ? వాడైతే డైరెక్ట్ గా అట్లనే చెప్పేశాడు. ఫుల్ హెడ్ఏక్ ఉందంట. మరి నువ్వు వెళ్ళలేదా ఇంటికి? యాడ బ్రో, ఇంటికి పోదామంటే పైసలు లేవు. మమ్మీని పైసలు పంపమంటే ఏం అవసరం లేదు, నువ్వు అక్కడనే ఉన్నాను అంటుంది. నువ్వు వచ్చి పీకేదేం లేదంట. అయ్యో. అంజలి మ్యామ్ ఎక్కడ ఉన్నారు? 100 years మ్యామ్ వస్తున్నారు చూడు. గుడ్ మార్నింగ్ హర్ష, హ్యాపీ వినాయక్ చవితి. హ్యాపీ వినాయక చవితి మ్యామ్. ఏంటి అసలు షెడ్యూల్ ఇవాళ? పూజ అయ్యాక క్యాటరింగ్ వాళ్ళు చెప్పేశాను, ఓన్లీ వెజ్. ఇంకా పూజకు కావాల్సిన సామాన్ అని ఆల్రెడీ చెప్పాను. ఓకే, వాళ్ళు తెచ్చి పెట్టారు. డెకరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ వావ్, మట్టి వినాయకుడు. అది నేనే చేపించిన మ్యామ్. ఓ నైస్, వెరీ స్వీట్ ఆఫ్ యూ. హ్యాపీ వినాయక్ చవితి దీపక్. థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ వినాయక్ చవితి. నేను దగ్గరుండి మొత్తం చూసుకున్నా మ్యామ్. వాడి బొంద వాడేం చేయించలేదు. హర్ష, థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ఎఫర్ట్స్. ఐ రియలీ లవ్ దిస్ డెకరేషన్, ఐడల్, అరేంజ్మెంట్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. పూజారి ఎక్కడున్నారు? ఉన్నారు ఇక్కడే. మరి పూజ స్టార్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు? అంటే నేనే చెప్పాను మీరు వచ్చాక స్టార్ట్ చేద్దామని. ఓ సారీ. సరే సరే, స్టార్ట్ చేయమని చెప్పు. ఓకే మ్యామ్. పూజారి గారు, పూజ మొదలు పెట్టండి. ఫుడ్ చాలా బాగుంది హర్ష. డైలీ ఇలా మంచిగా వెజ్, పప్పులో జీరా రైస్ అలా గీ వేసుకొని తింటే హెవెన్ అండి, హెవెన్ అంతే. అవునా, నీకే ఫుడ్ అంటే ఇష్టం? అంటే వాట్ ఈస్ యువర్ గో టు మీల్? ఇక్కడ ఇలా చెప్తే బాగుండదేమో, బట్ ఐ లవ్ చికెన్ మ్యాంచోసో సూప్ అండ్ గార్లిక్ నాన్, 1 రుమాల్ రోటీ విత్ పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ చికెన్, ఫాలోడ్ బై హైదరాబాద్ కా చికెన్ దమ్ కా బిర్యానీ, ఇంకా లాస్ట్ లో 1 బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ అండ్ 1 కోక్. దిస్ ఇస్ మై గో టు మీల్ అనమాట. ఇదంతా తినడానికే గంట పడుతుంది కదా? ఈ ఆర్డర్స్ అన్ని చేసి తీసుకురావడానికి, మొత్తం తినేసరికి ఆల్మోస్ట్ 2 hours పడుతుంది. మరి హర్ష, నీకు వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మీల్? మా మమ్మీ వంట చేస్తుంది. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. నైస్ నైస్. ఐ గెస్ యు ఆర్ మిస్సింగ్ యువర్ మామ్స్ ఫుడ్. మోర్ దెన్ దట్ ఐ మిస్ మై మామ్. ఇప్పుడు నేను ఇంటికాడ ఉంటే ఫుడ్ పెట్టి పెట్టి చంపేస్తుంది. నా తినడం అయిపోయింది. నేను క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడేది, వెళ్ళి మాట్లాడి చూస్తాను. హర్ష, ఇఫ్ ఇన్ కేస్ యూ నీడ్ ఎనీ హెల్ప్,
you can call me. యా షూర్ మ్యామ్. ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్లో వినాయకుడిని తెచ్చి వినాయకుడికి పూలమాల వేసి ఇంత పందిరేసి రెడ్ కార్పెట్ వేసి ఇంత పూజ చేసి ఇక్కడ ఉండే సెలబ్రేషన్ మొత్తం మీ యొక్క శారీలోనే ఉంది. మీ శారీ చాలా బాగుంది మ్యామ్. Thank you. సైంటిస్ట్లకి ముందే తెలుసమ్మా మీరు పుడతారని. లిటరలీ మూన్ నేమ్డ్ ఆఫ్టర్ సీయింగ్ యూ. నాకు తెలిసి మీ హార్ట్ షేప్ కూడా సర్కిల్ షేప్లో ఉంటుందేమో మూన్ లాగా. ఇప్పుడు ఎలా వెళ్తున్నావు? మ్యామ్ ఒక 2 minutes కార్లో కూర్చోండి, ఇప్పుడే వస్తాను. యా ఓకే. హాయ్ సంజన, ఐఎమ్ దీపక్. Yeah, I know you. కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్? Yeah, talk. యా యాక్చువల్లీ యూ నో ప్రదేశ్ రైట్? హీఈస్ ఎ ప్లే బాయ్. హీ వాజ్ ఇన్ అ ఫిజికల్ రిలేషన్షిప్ విత్ లాట్ ఆఫ్ గర్ల్స్. యా ఇట్స్ ట్రూ. Okay, so what? Look, Deepak, me and Pradesh are just friends, and he told me about all of this, and I'm just like his best friend. He might change your mind at any time, at any point. He is not the guy you're searching for. Why would I even do that? I think you should know about girls. We girls can easily guess the guy who is wrong, who is right, and who is trying to get that kind of stuff from us. We are best friends, and no one can divide us. నీకేం వస్తుంది మా ఇద్దరిని సపరేట్ చేస్తే? Because I wanted to save you from such a guy. నీకు ఎవరు వచ్చి ఇలా చెప్పరు. సి 1 year నుంచి ఏ అమ్మాయి దగ్గరికి పోలేదు. ఏదైనా ఉంటే నాకు తెలిసిపోతుంది. అండ్ ఈస్ వెరీ షై పర్సన్. నాతో మాట్లాడడానికి చాలా భయపడతాడు. వాడికి పాస్ట్ లో నీడ్స్ ఉన్నాయి కాబట్టి అలా చేశాడేమో. కానీ ఈ మనుషులు మారొచ్చు కదా. ఇంకా ప్రదేశ్ అలా టెర్రస్ లా చూడుకు. వెరీ షై పర్సన్. నాతో మాట్లాడడానికి చాలా భయపడతాడు. పిచ్చా నీకు పిచ్చా? సరే నీ బెస్ట్ ఫ్రెండే వాడు, నీ బెస్ట్ ఫ్రెండే, నేను కాదనను. సంజన, వై డోంట్ యూ లిసన్ టు మీ డ్యూడ్? వై వుడ్ ఐ లిసన్ టు యూ? నా బెస్ట్ ఫ్రెండ్ గురించి ఇంకేమైనా చెప్పనికి ట్రై చేయకు. ఇప్పటి వరకు చెప్పించాలు. అండ్ ప్రదేశ్ ఇలాంటి వాడని ఎవ్వరికి చెప్పకు. ఐ రిపీట్, ప్రదేశ్ గురించి ఆఫీస్లో ఎవ్వరికి చెప్పకు. ఓకే, ఇట్స్ యువర్ ఫేట్. జస్ట్ ఐ వాంట్ టు సేవ్ యూ ఫ్రమ్ హిమ్, అంతే, నథింగ్ ఎల్స్. ప్లీజ్ డోంట్ మైండ్. థ్యాంక్ యూ. దాట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. అండ్ వెరీ హ్యాపీ వినాయక్ చవితి, దీపక్. హ్యాపీ వినాయక్ చవితి సంజన. బాయ్ దెన్. బాయ్. తను సంజన కదా? ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? యా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఆర్ యూ షూర్? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ మ్యామ్. అబ్బా నువ్వు నీ మ్యామ్ లో ఒకటి. మ్యామ్ ఒక 2 kilometers మంచి డెజర్ట్ తినే ప్లేస్ ఉంది. నాకు డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆప్రికాట్ డిలైట్. ఇక్కడ ఈ డెజర్ట్ ప్లేస్? రాజస్థాన్ ఎడారిలో. నవీనలే. నవ్వినదే. నువ్వేమైనా బ్రహ్మానందమా నవ్వేస్తే నవ్వడానికి? హే ఏమైంది? ఆల్ ఆఫ్ అ సడన్ సైలెంట్ అయిపోయావు. నథింగ్ మ్యామ్. నీకేమైనా బాధ అనిపిస్తే నాతో షేర్ చేసుకో, నేనున్నా కదా. ఏం లేదు మ్యామ్, నా కాలేజ్ ఫ్రెండ్ స్వేచ్ఛ గుర్తొచ్చింది. స్వేచ్ఛ నీకు క్లోజ్ ఫ్రెండా? తెలుసా, ఒకప్పుడు తనతో గొడవ పడకపోతే నా రోజు గడిచేది కాదు. మరి నువ్వు అంత బాధలో ఉన్నప్పుడు ఒకసారి కూడా తన దగ్గరికి వెళ్ళడం, షేర్ చేసుకోవడం? అంటే తనకు ఫీలింగ్స్ ఉన్నాయి నా మీద. సో ఎందుకు డిస్టర్బ్ చేయడం అని కాల్ చేయట్లేదు. ఇంకా తను కూడా నాకు కాల్ చేయట్లేదు, ఆపేసింది. మ్యామ్ కార్లో కాకుండా బైక్ మీద వెళ్దామా? ఓకే. లిల్లీకి మీకు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయని అనుకుంటున్నాను నేను. ఎస్పెషల్లీ మీ ఇద్దరికి ఒక స్లాంగ్ ఉంటుంది, కొన్ని మాటలు అంటారు లైక్. అబ్బో కానీ నాకైతే అంత యాంగర్ ఇష్యూస్ అయితే లేవు. మీ ఇద్దరు సేమ్ అస్సలు కాదు, కానీ నాకు మీ ఇద్దరు సేమ్ అనిపిస్తున్నారు ఒక పర్స్పెక్టివ్ నుంచి. ఏంటి రాంగ్ రూట్ లో తీసుకెళ్తున్నావు? యూటర్న్ చాలా దూరంలో ఉంది, అందుకే నా బైక్ మీద వెళ్దామని చెప్పిన.
మిమ్మల్ని చూసినప్పుడు, మీ మాటలు విన్నప్పుడు నాకు లిల్లీ గుర్తొస్తది. ఇంకా మీరు చాలా కామ్ పర్సన్, యూ బిలీవ్ ఇన్ స్పిరిచువల్, మంచి అండర్‌స్టాండింగ్ ఉంటది. బాగా అర్థం చేసుకుంటారు. సరే కానీ ముందు చూసి డ్రైవ్ చేయి. ఊరికే వెనక్కి చూడకు. ఆ! సరే. అన్నిటికన్నా మించి మీరు నన్ను చాలా మోటివేట్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్ అట్ వన్ ప్లేస్ అంటే ఇదేనమ్మా. థ్యాంక్ యూ. ఇవాళ స్కై చాలా బాగుంది కదా! ఇట్స్ వెరీ నైస్. మీలాగానే. ముందు చూసి డ్రైవ్ చేయి దీపక్. నాకు భయమైతుంది. నాకు అలవాటులే ఇలా వెనక్కి తిరిగి మాట్లాడడం. సో, ఐ గెస్ ఐ హావ్ ఫీలింగ్స్ అపాన్ యూ. ఏంటి? వినిపించలేదా? మీరంటే నాకు చాలా ఇష్టమండి. నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి మీ మీద. ముందు చూసి డ్రైవ్ చేయి. ఆర్ ఎల్స్ అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం ప్లీజ్. సరే మ్యామ్. హలో హలో రే ఉన్నావా? రే వాట్సాప్లో లొకేషన్ పెడుతున్నా, కొంచెం ఇక్కడికి రా. ఎందుకురా? ఏమైంది? యాక్సిడెంట్ అయ్యిందిరా. అంజలి మన నాతోనే ఉన్నారు. ఎంత లేపినా లేస్తలేదురా ఆమె. అరే జల్దీ రా రెడీ. హలో. సరే వస్తున్నా. సరే జల్దీ రా.